వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బీజేపీ నాయకుడు గోమాస శ్రీనివాస్ మనతో ఉన్నాడు. గతంలో బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి మనతో పాటు ఉన్నాడు. అయితే ఇప్పుడంతా వివాదం ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు కలిసి అటు వెంకటేష్ నేత ఇటు గోమాస శ్రీనివాస్ అంశం ఏంటన్నా ఎట్లా చూడొచ్చు మీ ఇద్దరి మధ్య? భారతీయ జనతా పార్టీ కాంటెస్టెడ్ అభ్యర్థిగా ఈ నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిగా నేను పనిచేస్తున్నా. ఎక్కడి నుంచో ఎవరో ఒక గెస్ట్గా వచ్చినోడు ఆ గెస్ట్ లెవెల్నే ఉండాలి తప్ప ఇక్కడ ఏదో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలలో ఏదో పెత్తనం చెలాయించకపోతే ప్రజలు భరించలేవలేరు. ఎందుకంటే బ్రదర్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతోని గత 35 సంవత్సరాల నుండి ఈ ప్రాంత ప్రజల కోసం నేను జీవిస్తున్నా, పోరాటం చేస్తున్నా, బ్రతుకుతున్నా. కాబట్టి నా క్రెడిబిలిటీ, భారతీయ జనతా పార్టీ క్రెడిబిలిటీ వల్ల భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కార్యకర్తలందరూ పనిచేయడం వల్ల మొన్న పోయిన ఎన్నికలలో 3,43,000 ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఇవాళ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి, మా పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లు ఒక పండుగ వాతావరణంతో నేను వాటిని సాధించాలనుకుంటున్నా. ఎందుకంటే నేను పులే అంబేద్కర్ భావజాలంతో బ్రతుకుతున్నటువంటి ఒక అంబేద్కర్ వాదిని. నా భావజాలాన్ని భారతీయ జనతా పార్టీ కన్వర్ట్ చేసి ఈ ఓట్లు వేయించాలి అనేటువంటి తపనతోనున్నా. కాబట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించే క్రమంలో నేను ఇక్కడ ఫుల్ టైం పనిచేస్తున్నా. కాబట్టి మా పార్టీలో ఎంపీగా పోటీ చేయలేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. ఇక ఎవరైనా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ బీ ఫామ్ మీద పోటీ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వస్తుంది, ఆ వ్యక్తికి అథెంటిక్ ఇన్ఛార్జ్ వస్తుంది. కాబట్టి నేను ఒక ఎంపీగా బీజేపీ పార్టీ బీ ఫామ్ మీద పోటీ చేసినటువంటి వ్యక్తిగా, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనే ఉన్న వ్యక్తిగా, జోకెటోని కాదు, బానిసను కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని, రాజ్యాంగాన్ని నమ్ముకొని 40 సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేస్తున్న ఈ యొక్క బడుగు బలహీన వర్గాల కోసం. కాబట్టి ఈ ప్రాంతంలో రేపు నేను ఎంపీగా గెలవాలంటే ప్రజలు నన్ను ఆశీర్వదించడానికి ఆలోచిస్తున్నారు. పార్టీ తరఫున ఎక్కడి నుంచో ఎవరో ఒక్కరు గెస్టుగా వచ్చి నేను పెత్తనం చెలాయిస్తానంటే మాత్రము ఏంటి ఈరోజు అంశంలో మీ ఇద్దరి మధ్యలో అసలు ఏం జరిగింది? ఎందుకు మీరు ఎక్కడ కోపం ఉండని వ్యక్తి ఈసారి ఈరోజు కోపడవలసి వచ్చింది వెంకటేష్ నేత? విషయం ఏంటంటే, ఎవరైతే ఏ కాన్స్టిట్యున్సీ నుంచి అయితే పోటీ చేస్తారో కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసిన ప్రతి ఎంపీ క్యాండిడేటు ఆ కాన్స్టిట్యున్సీలో ఒక ప్రోటోకాల్లో ఉంటాడు. కాబట్టి నేను ఇక్కడ నుంచి పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థిగా నా బాధ్యతగా నేను ఆడు ఉండాలి. లేకుంటే ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్న ఉండాలి. ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్న తర్వాత ఎక్కడి నుంచో పోటీ చేయనటువంటి వ్యక్తి వచ్చి నేను ఇక్కడ పెత్తనం చెలాయిస్తానంటే అది కుదరని పని. కాబట్టి భారతీయ జనతా పార్టీకి తెలుసు ఎవరు క్యాండిడేటు, ఎవరు లోపర్, ఎవరు బానిస. నేను బానిసని కాదు, బాబాసాహెబ్ బిడ్డని, పౌర సమాజం కోసం పోరాడుతున్న బిడ్డని. కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసమే నా శాయశక్తుల కృషి చేస్తా. బానిసలను పెట్టుకుంటే ఓట్లు రావు. బాబాసాహెబ్ ఇజాన్ని వ్యక్తిని పెట్టుకుంటే ఓట్లు వస్తాయి. కాబట్టి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డగా, మహాత్మా జ్యోతిరావు పులే బిడ్డగా, కొమరం భీం బిడ్డగా నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లు తీసుకొచ్చి 7 నియోజకవర్గాల్లో 7 ఎమ్మెల్యేని గెలిపించాలనే తపనతోని ఎంపీని గెలిపించాలనే అటువంటి సిద్ధాంతంతో పనిచేస్తున్నా. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ గారి లోకల్ది కాదు, నేను ఇక్కడ పనిచేసి ఇక్కడ ఉంటున్నా. ఇది నా ప్రాపర్, నా ఊరు, నా ఇక్కడ మంచిర్యాలు, నేను ఇదంతా తిరిగేటోని. కాబట్టి భయ్యా ఎవరో గెస్ట్గా వచ్చినటువంటి వ్యక్తి గెస్ట్గానే ఉండాలి. గెస్ట్ అనే వ్యక్తి పెత్తనం చెలాయించేది లేదు. ఇది పరిస్థితి. గెస్ట్గా వచ్చిన వ్యక్తి గెస్ట్గానే ఉండాలి, పెత్తనం చెలాయిస్తా అంటే కుదరదని చెబుతున్న పరిస్థితి. పూలే అంబేద్కర్తో పాటు ఇటు కొమరం భీముకు సంబంధించిన
ఆ వారసత్వాన్ని నేను కొనసాగిస్తున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీలకు అందుబాటులో ఉండాలి, 7 నియోజకవర్గాలు గెలవాలి, ఎంపీగా నేను కూడా మళ్ళీ గెలవాలి, గెస్ట్గా వచ్చిన వాళ్ళు గెస్ట్గానే ఉండాలి, హంగామా చేయొద్దు, హడావిడి చేయొద్దని చెబుతున్న పరిస్థితి. ఇదంతా వెంకటేష్ నేతను ఉద్దేశించే, మాజీ ఎంపీని ఉద్దేశించి చెప్పినట్టు క్లియర్గా కనబడుతుంది. ఓటు స్టూడియో. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.